18 పర్వాలు గల శ్రీ మహాభారతం అనే అతిపెద్ద ఇతిహాస గ్రంథాన్ని వేదవ్యాసుడు చెబుతూ ఉండగా విఘ్నేశ్వరుడు తన దంతాన్ని లేఖనంగా ఉపయోగించి రాశాడు. 1,25,000 శ్లోకాలతో నిండిన ఈ మహాభారతానికి మరో పేరు పంచమ వేదం. ఇంత పెద్ద సంస్కృత ఇతిహాస గ్రంథాన్ని తెలుగులోకి అనువదించింది కవిత్రయం అనబడే నన్నయ్య తిక్కన్న ఎర్రాప్రగడ. ఇతిహాసము అనగా ఇది ఇలాగే జరిగినది, ఇందులో ఉన్నదే ఈ ప్రపంచంలో ఉన్నది, ఈ ప్రపంచంలో ఉన్నదే ఇందులో ఉన్నది అని సాక్షాత్తు విష్ణు స్వరూపుడైన వేదవ్యాస మహర్షి నొక్కి ఒక్కానించాడు. ఈ మహాభారతాన్ని జయము అని కూడా అంటారు. జయము అనగా మానవులకు ధర్మార్థ కామ మోక్షములనందు జయమును సమకూర్చున్నది. అష్టాదశ పర్వాలు కలిగిన ఈ మహాభారతం ధర్మశాస్త్రజ్ఞులకు ధర్మశాస్త్రము, ఆధ్యాత్మికవేత్తలకు వేదాంత గ్రంథము, నీతి శాస్త్రజ్ఞులకు నీతి శాస్త్రము, తత్వజ్ఞులకు తత్వశాస్త్రము, కవిశ్రేష్ఠులకు మహాకావ్యము, ఇతిహాసవేత్తలకు ఇతిహాసము, పురాణవేత్తలకు సకల పురాణాలకు నిలయంగా ఉంది. శ్రీ మహాభారతం అంతా 18 అనే సంఖ్యతో ముడిపడి ఉంది. ఇందులో ఉన్న ఈ 18 పర్వాలు అనగా 1 ఆది పర్వము, 2 సభా పర్వము, 3 అరణ్య పర్వము, 4 విరాట్ పర్వము, 5 ఉద్యోగ పర్వము, 6 భీష్మ పర్వము, 7 ద్రోణ పర్వము, 8 కర్ణ పర్వము, 9 శల్య పర్వము, 10 సౌప్తిక పర్వము, 11 స్త్రీ పర్వము, 12 శాంతి పర్వము, 13 అనుశాసనిక పర్వము, 14 అశ్వమేధ పర్వము, 15 ఆశ్రమవాస పర్వము, 16 మౌసల పర్వము, 17 మహాప్రస్థానిక పర్వము, 18 స్వర్గారోహణ పర్వము. కురుక్షేత్రంలో మహాసంగ్రామం జరిగింది 18 రోజులు. ఆ యుద్ధంలో పాల్గొన్నది 18 అక్షౌహిణుల సేన అయితే అందులో పాలు పంచుకున్న మహావీరులు 18 మంది. ఈ విధంగా 18 సంఖ్యతో ముడిపడి ఉంది మహాభారతం. కురుక్షేత్ర మహాసంగ్రామంలో పాల్గొన్నది 18 అక్షౌహిణీల సేన. ఒక అక్షౌహిణి అనగా 21,870 రథాలు, 21,870 ఏనుగులు, 65,610 గుర్రాలు, 1,09,350 మంది భటులు. ఇంత పెద్ద సమూహాన్ని కలిపితే ఒక్క అక్షౌహిణి సేన అవుతుంది. ఇలాంటి 18 అక్షౌహిణీల సేనలు భారత యుద్ధంలో పాల్గొన్నవి. పాండవుల వైపు 7 అక్షౌహిణీల సైన్యం ఉండగా కౌరవుల వైపు 11 అక్షౌహిణీల సైన్యం ఉంది. 18 రోజుల మహాసంగ్రామ యుద్ధంలో పాండవుల వైపు ఉన్న 7 అక్షౌహిణీల సైన్యానికి సర్వ సైన్యాధ్యక్షుడిగా దుష్టజమ్ముడు ఉన్నాడు. అటువైపు కౌరవుల యొక్క 11 అక్షౌహిణీల సైన్యానికి సర్వ సైన్యాధ్యక్షుడిగా మొదటి 10 రోజులు భీష్ముడు ఉన్నాడు. 10వ రోజు యుద్ధంలో భీష్ముడు అంపశయ్య మీదకి ఒరిగిపోయాడు. యుద్ధంలో భీష్ముడు చనిపోలేదు, ఎందుకంటే భీష్ముడికి స్వచ్ఛంద మరణం అనే వరం ఉంది. తండ్రి శంతన మహారాజు భీష్ముడికి స్వచ్ఛంద మరణం అనే వరం ఇచ్చాడు. ఆ వరం వలన భీష్ముడు కోరుకున్నప్పుడే మరణం వస్తుంది. ఉత్తరాయ పుణ్యకాలం వరకు భీష్ముడు అంపశయ్య మీదే ప్రాణాలతో ఉన్నాడు. 10వ రోజు భీష్ముడు పడిపోయాక 11వ రోజు యుద్ధంలో కౌరవుల సర్వ సైన్యాధ్యక్షుడిగా గురువైన ద్రోణాచార్యుడిని నియమించాడు రారాజు దుర్యోధనుడు. ద్రోణాచార్యుడు మహాభీకరంగా 5 రోజుల పాటు యుద్ధం చేశాడు. ద్రోణాచార్యుడు సర్వ సైన్యాధ్యక్షుడిగా ఉన్నప్పుడే పద్మవ్యూహాన్ని పన్ని అందులోకి అభిమన్యుణ్ణి రప్పించి ఒంటరిని చేసి అధర్మంగా కౌరవ వీరులందరూ కలిసి చంపేశారు. ద్రోణాచార్యుడు సర్వ సైన్యాధ్యక్షుడిగా ఉన్న 5 రోజుల యుద్ధాన్ని ద్రోణ పర్వము అంటారు. 15వ రోజు యుద్ధంలో ధర్మరాజు ధర్మబద్ధంగా చెప్పిన ఒక అబద్ధం వలన దుష్టజమ్ముడి చేతిలో ద్రోణాచార్యుడు ప్రాణాలు విడిచాడు. ద్రోణాచార్యుడి శివైక్యం చెందిన అనంతరం 16వ రోజు సర్వ సైన్యాధ్యక్షుడిగా కర్ణుడు నియమితుడయ్యాడు. దానవీర సూరగా పేరుగాంచిన ఈ కర్ణుడి అండ దుర్యోధనుడికి కొండంత బలం. ఏ కర్ణుడిని చూసుకొని దుర్యోధనుడు కయ్యానికి కాలు దువ్వి కురుక్షేత్ర మహాసంగ్రామానికి కారకుడయ్యాడో ఆ కర్ణుడు మొదటి 10 రోజులు భీష్ముడు సర్వ సైన్యాధ్యక్షుడిగా ఉన్నప్పుడు యుద్ధరంగంలో కాలు మోపనే లేదు. అందుకు కారణాలు కర్ణుడిని భీష్ముడు అధిక్షేపించడం, గతంలో జరిగిన అన్ని యుద్ధాల నుండి కర్ణుడు వెన్నుచూపి పారిపోవడాన్ని గుర్తు చేసి మరీ నిందించడం. అనేక కారణాల్లో ఇది కూడా ఒక కారణం. కర్ణుడు సర్వ సైన్యాధ్యక్షుడిగా ఉన్నప్పుడే తన దగ్గర ఉన్న శక్తి అనే ఆయుధంతో అర్జున్ని చంపాలి అనుకున్నాడు. కానీ భీమసేనుడికి రాక్షస స్త్రీ అయిన హిడింబాకు పుట్టిన ఘటోత్కచుడు పాండవుల వైపు ఉండి కౌరవుల సైన్యాన్ని చీల్చి చెండాడుతుంటే అప్పుడు ఆ ఘటోత్కచుడి దాడి తట్టుకోలేక కర్ణుడు తన దగ్గర ఉన్న శక్తి అనే ఆయుధంతో ఘటోత్కచుడిని చంపాడు. కర్ణుడు సర్వ సైన్యాధ్యక్షుడిగా ఉన్నప్పుడే భీమసేనుడు చేసిన 2 ప్రతిజ్ఞల్లో ఒక ప్రతిజ్ఞను నెరవేర్చుకున్నాడు. దుశ్శాసనుడి యొక్క రొమ్ము చీల్చి ఆ వేడి రక్తాన్ని పానం చేశాడు. ఈ విధంగా భీమసేనుడు చేసిన 2 ప్రతిజ్ఞల్లో ఒక ప్రతిజ్ఞను కర్ణుడి కళ్ళ ముందే నెరవేర్చుకున్నాడు. ఆ ఘోరమైన సంఘటనను కల్లారా చూసి కూడా కర్ణుడు ఏమీ చేయలేకపోయాడు. 17వ రోజు కర్ణుడు యుద్ధరంగంలో అర్జునుడితో యుద్ధం చేస్తూ ఉండగా చుట్టుముట్టిన శాపాల కారణంగా కర్ణుడి యొక్క రథం 4 అంగుళాలు భూమిలోకి కూరుకుపోయింది. అప్పుడు కర్ణుడు ఆ రథాన్ని పైకి ఎత్తుతూనే
అర్జునుడిపై బాణాలు వేస్తూ యుద్ధం చేయగా ప్రతిఘటించిన అర్జునుడు కర్ణుడిపై బాణ పరంపర కురిపించి తన ప్రతిజ్ఞను నెరవేర్చుకున్నాడు. 17వ రోజు యుద్ధంలో కర్ణుడు చనిపోగా 18వ రోజు కౌరవుల సైన్యానికి సర్వ సైన్యాధ్యక్షుడిగా శల్యుడు ఉన్నాడు. శల్యుడు బల పరాక్రమవంతుడు, మాద్రదేశపు రాజు. పాండురాజు యొక్క మరో భార్య అయిన మాద్రీదేవికి స్వయాన అన్న, నకుల సహదేవులకు స్వయాన మేనమామ. మేనల్లులైన పాండవులకు సహాయం చేసేందుకు శల్యుడు ఒక అక్షౌహిణీ సేనతో హస్తినాపురానికి వస్తూ ఉండగా మార్గ మధ్యంలో గానా బజానా పొందు విందులతో విడిది ఏర్పాటు చేసిన దుర్యోధనుడు శల్యుడి యొక్క బలహీనతను ఆసరాగా చేసుకొని తన వైపుకు తిప్పుకున్నాడు. 18వ రోజు యుద్ధం మొదలైంది. ఆ యుద్ధంలో ధర్మరాజుకు శల్యుడికి జరిగిన ద్వంద్వ యుద్ధంలో ధర్మరాజు అవిక్ర పరాక్రమవంతుడిగా చెలరేగి శల్యుడిని చంపేయడంతో 18వ రోజు మధ్యాహ్నానికే యుద్ధం ఆగిపోయింది. అప్పటికే కౌరవుల సైన్యం దాదాపు తుడిచిపెట్టుకుపోయింది. ఇక కౌరవుల సైన్యంలో మిగిలిన వీరులు దుర్యోధనుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, కృతవర్మ ఈ నలుగురే. దుర్యోధనుడు మిగిలిన సైనికులను పిలిచి, ఇప్పుడు పాండవుల చేతికి చిక్కితే చంపేస్తారు, మీరు ఎటైనా వెళ్లి విశ్రాంతి తీసుకోండి అని చెప్పి దుర్యోధనుడు గుర్రం ఎక్కి పారిపోయి ఒక నీటి మడుగులో దాక్కున్నాడు. ఆ సంగతి కనిపెట్టిన పాండవులు శ్రీకృష్ణుడు దుర్యోధనుడి దగ్గరకు వెళ్లి, ఏమి దుర్యోధన, యుద్ధరంగం నుంచి వెన్ను చూపి పారిపోయి దాక్కున్నావు, బయటికి వచ్చి యుద్ధం చెయ్యి అని ధర్మరాజు అనగా నీటి మడుగు నుండి బయటకు వచ్చిన దుర్యోధనుడు భీమసేనుడితో ద్వంద్వ యుద్ధం చేశాడు. ఆ యుద్ధంలో భీమసేనుడు దుర్యోధనుడి యొక్క 2 తొడలు వెరక్కొట్టి నేల కూల్చాడు. నేల కొరిగిన దుర్యోధనుడు పాండవులతో, నేను యుద్ధంలో ఓడిపోయాను, ఈ హస్తినాపుర సింహాసనాన్ని మీరే ఏలుకోండి అని చెప్పగా అక్కడి నుండి పాండవులు వెనుదిరిగారు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న దుర్యోధనుడి దగ్గరికి అశ్వత్థామ, కృపాచార్యుడు, కృతవర్మ వచ్చి ఆ స్థితిలో రారాజును చూసి వాళ్ళు ఎంతో దుఃఖించగా అప్పుడు వాళ్ళను దుర్యోధనుడు ఓదార్చాడు. ఇలా ఉండగా అశ్వత్థామ దుర్యోధనుడితో, అన్యాయంగా పాండవులు మా తండ్రిని చంపారు, నీకు ఇలాంటి పరిస్థితిని కల్పించారు, ఇప్పుడు కౌరవ సేనకు నన్ను సర్వ సైన్యాధ్యక్షుడిగా నియమించు, పాండవులతో పాటు వాళ్ళ సైన్యాన్ని చంపి నీ రాజ్యాన్ని నీకు అప్పగిస్తాను అని చెప్పగా దుర్యోధనుడు అలాగే అని చెప్పి కాసిన్ని నీళ్లను అశ్వత్థామ నెత్తిపై చల్లి కౌరవసేనకు సర్వ సైన్యాధ్యక్షుడిగా చేశాడు అశ్వత్థామను దుర్యోధనుడు. అప్పటికే చీకటి పడింది. అశ్వత్థామ దుర్యోధనుడి దగ్గర సెలవు తీసుకొని కృపాచార్యుడిని, కృతవర్మను ఎంట పెట్టుకొని పాండవులు ఉంటున్న శిబిరాల వైపు వెళ్తుండగా కృపాచార్యుడు అశ్వత్థామతో, అల్లుడు, పొద్దునుంచి యుద్ధం చేసి అలిసిపోయాం, ఇప్పుడు కాస్త విశ్రాంతి తీసుకుని ఉదయం వెళ్లి యుద్ధం చేద్దాం అనగా మేనమామ మాటను గౌరవించి వాళ్ళందరూ ఒక చెట్టు కింద చేరి విశ్రాంతి తీసుకుంటూ ఉండగా అశ్వత్థామకు ఆ రాత్రి నిద్ర పట్టలేదు. ఆవేశంతో పాండవులను ఎలా చంపాలి అన్న కోపంతో రగిలిపోయాడు. ఆ సమయంలో ఆ మర్రి చెట్టు పైన ఉన్న కాకుల గుంపుల యొక్క గూళ్ల పైన పడి ఒక గుడ్లగూబ ఆ గూళ్లలో ఉన్న కాకి పిల్లలను, గుడ్లను పొడిచి భయంకరంగా చంపేసింది. ఆ సంఘటనను కల్లారా చూసిన అశ్వత్థామ ఆ సన్నివేశాన్ని ఆదర్శంగా తీసుకొని ఆ అర్ధరాత్రి కృపాచార్యుని, కృతవర్మను ఎంట పెట్టుకొని పాండవులు ఉంటున్న శిబిరానికి వెళ్ళాడు. కానీ అక్కడ పాండవులతో పాటు శ్రీకృష్ణుడు కూడా కనిపించలేదు. ఆ ప్రాంతమంతా కలియదిరిగిన అశ్వత్థామకు ఒక గుడారంలో దుష్టజమ్ముడు కనిపించాడు. బాగా గాఢ నిద్రలో ఉన్న ఆ దుష్టజమ్ముడి యొక్క మెడకు అల్లెతాడు బిగించి ఊపిరాడకుండా చేసి అతి కిరాతకంగా చంపాడు. ఈ కిరాతక వధ గుడారం లోపల జరుగుతుంటే బయట కాపలాగా కృతవర్మ, కృపాచార్యుడు ఉన్నాడు. దుష్టజమ్ముని చంపిన అనంతరం అశ్వత్థామ మరో గుడారానికి వెళ్లి అక్కడ నిద్రిస్తున్న ద్రౌపదీదేవి యొక్క 5 కొడుకులైన ఉప పాండవులను భయంకరంగా చంపాడు. అశ్వత్థామ తిరిగి దుర్యోధనుడి దగ్గరికి వచ్చి ఆ సంగతి చెప్పగానే ఎంతో సంతోషించిన దుర్యోధనుడు అశ్వత్థామను కౌగిలించుకొని తన కొన ప్రాణాలు వదిలేశాడు. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.